హలో హాయ్ అండి, నా పేరు ముకుంద ఆర్యటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. అయితే టాపిక్ ఏంటంటే, మీకు ఎర్తింగ్ అంటే ఏంటో తెలుసా? ఎర్తింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ఎర్తింగ్ ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి తెలుసా? ఎర్తింగ్ వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి, చూద్దాం రండి. ఎర్తింగ్ అంటే విద్యుత్ పరికరాలను భూమికి అనుసంధానించడం. ఎందుకు ఎర్తింగ్ చేయాలి? భద్రత. విద్యుత్ పరికరాలలో ఏదైనా లోపం వస్తే అదనపు విద్యుత్ ప్రవాహం భూమికి చేరుతుంది. ఇలా చేయడం వల్ల విద్యుత్ షాక్ నుండి మనం రక్షించబడతాము. పరికరాల రక్షణ. ఎర్తింగ్ లేకపోతే విద్యుత్ పరికరాలు దెబ్బపడే అవకాశం ఉంటుంది. పిడుగు సామర్థ్యం. పిడుగు పడినప్పుడు ఎర్తింగ్ ద్వారా విద్యుత్ ప్రవాహం భూమికి చేరుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటికి, పరికరాలకు ఎలాంటి నష్టం జరగదు. ఎర్తింగ్ రకాలు. తటస్థ ఎర్తింగ్. విద్యుత్ వ్యవస్థలోని తటస్థ బిందువును భూమికి అనుసంధానించడం. ఉపకరణ ఎర్తింగ్. విద్యుత్ ఉపకరణాల యొక్క లోహపు భాగాలను భూమికి అనుసంధానించడం. ఎర్తింగ్ ప్రయోజనాలు. భద్రత. విద్యుత్ షాక్ నుండి రక్షణ. పరికరాల రక్షణ. విద్యుత్ పరికరాలను నష్టం నుండి కాపాడుతుంది. విద్యుత్ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతుంది. మీరు ఎర్తింగ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఒక ఎలక్ట్రీషియన్ను సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు ఎర్త్ ఎలా పనిచేస్తుందో చూద్దాం, ఓకేనా? కనెక్షన్ చేసాము. మనం స్విచ్ బోర్డ్ లో చూసినట్లయితే సాకెట్ కుడి వైపున ఫేస్ ఉంటుంది, అలాగే ఎడమ వైపున న్యూట్రల్ ఉంటుంది. మీకు ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు టెస్టర్ ని కుడి వైపున పెట్టి స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టెస్టర్ లో ఇండికేటర్ వెలిగింది, అంటే ఇది ఫేస్ అని అర్థం. అలాగే ఇప్పుడు టెస్టర్ ని ఎడమ వైపు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ టెస్టర్ లో ఇండికేటర్ వెలగలేదు, అంటే ఇది న్యూట్రల్ అని అర్థం. ఇప్పుడు మనం టెస్టర్ ని ఫేస్ లో పెట్టి టెస్టర్ పై నుంచి వచ్చిన వైర్ ని ఎర్త్ లో పెడుతున్నాము. సో ఇప్పుడు స్విచ్ కూడా ఆన్ చేద్దాం. చూడండి, టెస్టర్ లో ఇండికేటర్ వెలిగింది, అంటే ఈ టెస్టర్ ఎర్తింగ్ పని చేస్తున్నట్లు చూపిస్తుంది. నిజానికి టెస్టింగ్ కరెక్టా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను అందుకోసం సింగిల్ పోల్ ఎంసీబీ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసరికి సి టైప్ 10 amps ఎంసీబీ. ఈ ఎంసీబీ కింద వైపున ఒక వైర్ బిగించాను, అలాగే పైన వైపున కూడా ఒక వైర్ బిగించాను. చూడండి, సో కిందది వచ్చేసరికి ఫేస్లో పెడుతున్నాను, అలాగే పైన వైర్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను. ఎప్పుడైతే ఫేస్ ఎర్త్ కలుస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా సింగిల్ పోల్ ఎంసీబీ పడిపోవాలి ఇలా కిందకి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో చూడండి, కింద వైర్ వచ్చేసరికి నేను ఫేస్లో పెడుతున్నాను, అలాగే ఎంసీబీ పైన వైర్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను, అలాగే ఎంసీబీ కూడా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం ఇప్పుడు స్విచ్ని కూడా ఆన్ చేద్దాం. చూడండి, మనం స్విచ్ ఆన్ చేసినప్పటికి కూడా ఎంసీబీ స్ట్రిప్ కాలేదు, అంటే ఇక్కడ మనకి ఎర్త్ సరిగా పని చేయలేదని అర్థం. మనకి ఎర్త్ వల్ల కరెంట్ షాక్ నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అంటే, ఏమైనా ఎలక్ట్రాన్ వస్తువులు కాలిపోయినట్లయితే ఎర్త్ అనేది ఎంసీబీని ఆటోమేటిక్గా స్ట్రిప్ చేస్తుంది. సో దానివల్ల మనకి కరెంట్ షాక్ అనేది కొట్టదు. సో ఇక్కడ చూడండి, సాకెట్ నుంచి వచ్చే ఫేస్ ఎంసీబీలోకి వెళ్ళి ఎంసీబీ నుంచి బయటికి వెళ్తుంది, అంటే ఇక్కడ మనకి ఎంసీబీ ఆఫ్ కాలేదు. సో దీనివల్ల మనకి ఎర్త్ పని చేయలేదని అర్థం. మరొక విధంగా కూడా మీకు చూపిస్తాను. సో దానికోసం నేను మల్టీమీటర్ తీసుకున్నాను. సో మల్టీమీటర్లో వచ్చేసరికి 2 వైర్స్ వచ్చాయి. చూడండి, అందులో బ్లాక్ వైర్ని కామన్లో పెడుతున్నాను కింద వైపు. చూడండి, అలాగే రెడ్ వైర్ వచ్చేసరికి మధ్యలో పెడుతున్నాను. అలాగే ఇక్కడ చూడండి, కుడి వైపున వి, అలాగే ఏసీ సింబల్, ఇక్కడ 250, అలాగే 750 వోల్టేజ్ అని ఉంది. మనం 750 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇవి మనకి 2 కలర్స్ వచ్చాయి, ఒకటి రెడ్, అలాగే ఒకటి బ్లాక్. రెడ్ వచ్చేసరికి ఫేస్లో పెట్టాలి, బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెట్టాలి. ఫస్ట్ మనం వోల్టేజ్ని చెక్ చేద్దాం. అందుకోసం మనం బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెడుతున్నాము, అలాగే రెడ్ వచ్చేసరికి ఫేస్లో పెడుతున్నాము. చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ 222, 223 ఉంది. సో అలాగే మనం ఎర్త్ కూడా చెక్ చేద్దాం. సో అందుకోసం మనం ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెడుతున్నాను, రెడ్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మనకి 26 అలాగే 27 చూపిస్తుంది. ఎర్త్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే 0 నుంచి 5 లోపల చూపించాలి, అప్పుడే మనకి ఎర్త్ కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం. సో మనం టెస్ట్ ద్వారా అయితే ఎర్త్ని సరిగా చెక్ చేయలేము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.